2025 సంక్రాంతికి రిలీజ్ అవుతుందని అనుకున్న చిరంజీవి విశ్వంభర మూవీ దసరాకి కూడా వచ్చేలా కనిపించడం లేదు. అసలు విశ్వంభర రిలీజ్ అవుతుందా లేదా అని మెగా ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. 100 కోట్ల బడ్జెట్ అనుకొని ప్రారంభమైన విశ్వంభర కోసం ఇప్పటికే 300 కోట్ల వరకు ఖర్చు పెట్టాడట నిర్మాత. అయినా ఇప్పటికీ మూవీ అవుట్పుట్ పై చిత్ర యూనిట్ సంతృప్తి చెందలేదని టాక్. చిరు అయితే ఈ మూవీ షూటింగ్ అయిపోగొట్టి అనిల్ రావిపూడితో మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లాడు. చిరంజీవి సినిమా కాబట్టి ఈ ఏడాది కాకపోతే వచ్చే ఏడాదైనా విశ్వంభర థియేటర్స్లోకి రావచ్చు. అయితే చిరంజీవి కెరీర్ మొత్తంలో షూటింగ్ పూర్తయినా కూడా రిలీజ్కి నోచుకొని సినిమా ఒకటి ఉంది. దాని పేరు శాంతి నివాసం. చిరంజీవితో కలిసి ఖైదీ, ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య, దొంగమొగుడు, కోతల రాయుడు వంటి సినిమాలు చేసిన మాధవి ఇందులో హీరోయిన్. బాబు అనే దర్శకుడు శాంతి నివాసం మూవీకి డైరెక్టర్. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన శాంతి నివాసం షూటింగ్ పూర్తి చేసుకోవడంతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా కంప్లీట్ చేసుకుంది. అయితే రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ గురించి చర్చలు నడుస్తున్న సమయంలో నిర్మాత హఠాత్తుగా గుండెపోటుతో మరణించారు. ఈ సినిమాని స్వయంగా రిలీజ్ చేయాలని చిరంజీవి భావించినా అది కార్యరూపం దాల్చలేదు. ఆ రోజుల్లో చిరంజీవికి సంబంధించిన డేట్స్ అన్నీ అల్లు అరవింద్ చూసేవారు. శాంతి నివాసం మూవీ చూసిన అల్లు అరవింద్ రిలీజ్ చేసినా పెద్దగా ఆడకపోవచ్చని అన్నారట. నిర్మాత మరణించడంతో సొంతగా రిలీజ్ చేస్తే నష్టాలు వస్తాయని సలహా ఇచ్చారట. దీంతో చిరు ఆ ప్రయత్నాన్ని మానుకున్నారని చెబుతారు. ఇలా చిరంజీవి కెరీర్లో షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకుని రిలీజ్ కానీ ఒకే ఒక్క సినిమాగా నిలిచింది శాంతి నివాసం. అయితే చిరంజీవి షూటింగ్ మొదలుపెట్టి మధ్యలో ఆపేసిన సినిమాలు చాలానే ఉన్నాయి. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో చెప్పాలని ఉంది అనే మూవీ మొదలుపెట్టాడు చిరంజీవి. అయితే మూవీ షూటింగ్ సమయంలో ఓ సీన్ గురించి చిరంజీవి చెప్పిన మార్పులు రామ్ గోపాల్ వర్మకు నచ్చకపోవడంతో గొడవ వచ్చి డైరెక్టర్ సెట్స్ నుంచి వెళ్ళిపోయాడట. అలా చెప్పాలని ఉంది మూవీ ఆగిపోయింది. అలాగే అబు బగ్దాద్ గజదొంగ పేరుతో ఓ హాలీవుడ్ ప్రాజెక్ట్ మొదలుపెట్టినా కొన్ని వివాదాల కారణంగా మధ్యలోనే ఆగిపోయింది.